టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి కన్నుమూశారు. ఈయన చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో బుధవారం ఉదయం 8:20 తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతటి విషాదంలోనే ధర్మారెడ్డి కుటుంబం ఆదర్శంగా నిలిచింది. తాను చనిపోతే కళ్ళు మరొకరికి, తన కళ్ళు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో చంద్రమౌళి గతంలో నేత్రదానానికి అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు ఆయన కళ్లను తీసి భద్రపరిచారు. చంద్రమౌళి మృతదేహాన్ని స్వస్థలమైన కర్నూలు జిల్లా నందికొట్కూరుకి తరలించనున్నట్లు తెలుస్తోంది. చంద్రమౌళికి ప్రముఖ పారిశ్రామికవేత్త, టీటీడీ చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షుడు ఏజే శేఖర్ రెడ్డి కుమార్తెతో వివాహం నిశ్చయమైన విషయం తెలిసిందే. ఇటీవల ఘనంగా నిశ్చితార్థం జరగ్గా జనవరి 26న వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. తిరుమలలో జరిగే ఈ పెళ్లికి ఆహ్వానిస్తూ రెండు కుటుంబాల వారు శుభలేఖలు పంచుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నై ఆళ్వారుపేటలోని బంధువులకు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి చంద్రమౌళి వెళ్లి అక్కడ అస్వస్థకు గురయ్యారు. గుండె నొప్పిగా ఉన్నట్లు చెప్పడంతో హుటాహుటిన ఆ దగ్గరలో ఉన్న కావేరీ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఎక్మో సహా ఇతర చికిత్సలు అందించిన ఫలితం లేకపోయింది. తాము శాయశక్తులా కృషి చేసిన ఫలితం లేకపోయిందని ఆయన కన్నుమూశారని వైద్యులు తెలిపారు. వచ్చే నెలలోనే వివాహం జరగాల్సి ఉండగా చంద్రమౌళి కన్నుమూయడంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తూ సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది.